రాబడి తగ్గిపోయింది, ఖర్చులు పెరిగిపోయాయి, ఆదాయం కన్నా అప్పులే ఎక్కువయ్యాయి. వచ్చే 10 ఏళ్లలో అప్పులు వడ్డీలు కలిపి రాష్ట్రం భరించలేనంత భారం అవ్వనున్నాయని కాగ్ నివేదిక తేల్చింది. తెలంగాణ అసెంబ్లీలో గత 3 ఏళ్లకు సంబంధించిన ఆడిట్ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో ద్రవ్యలోటు బాగా పెరిగిపోయిందని, జీఎస్డీపీతో పోలిస్తే అప్పుల నిష్పత్తి 37% ఎక్కువైందని నివేదించింది కాగ్. ఎఫ్ఆర్ఎంబీ పరిమితిని దాటి దాదాపు 13% ఎక్కువగా అప్పులు చేసినట్లు ఎత్తి చూపింది. పన్నులు రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్రానికి 91,270 కోట్ల రూపాయల ఆదాయం రాగా, జీతాలు పెన్షన్లతో సహా ఇతర ఖర్చులు 136,804 కోట్లకు పెరిగిందని తెలియజేసింది. ఇక విద్యా వైద్యంపై ఖర్చు చేయటంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తప్పుబట్టింది కాగ్. విద్య కోసం 8%, వైద్యం కోసం 4% నిధులను మాత్రమే కేటాయించిందని విమర్శించింది. ఇక రిజర్వ్ బ్యాంకు నుంచి చేబదులు కిందే 67,000 కోట్లు తీసుకుందని కాగ్ రిపోర్టులో నివేదించారు. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 39 ప్రభుత్వ రంగ సంస్థలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయని వివరించింది. 67 ప్రభుత్వ రంగ సంస్థల్లో కేవలం 12 సంస్థలు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నట్లు తెలియజేసింది. 32 కార్పొరేషన్లు వాటి పద్దుల రిపోర్టులను సరిగ్గా సమర్పించలేదని ఆక్షేపించింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగినట్లు కాగ్ పేర్కొంది. డిపిఆర్లో 63,352 కోట్లు చూపెట్టగా 106,000 కోట్లకు అంచనా వ్యయం పెంచినట్లు పేర్కొంది. ప్రాజెక్టు పూర్తయ్యే వరకు 147,427 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రాజెక్టు నిర్వహణ కోసం ఏడాదికి 14,500 కోట్ల వరకు ఖర్చవుతుందని పేర్కొన్నారు. రుణాల చెల్లింపుల కోసం మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని కాగ్ నివేదికలో పేర్కొంది. గ్రాంట్ల మళ్లింపు, నిధుల దుర్వినియోగం జరిగినట్లు తెలిపారు. బకాయిలు వసూలు చేయలేకపోయారని, కొన్ని పనులకు అధిక బిల్లులు చెల్లించారని, సకాలంలో రికార్డులు సమర్పించలేదని కాగ్ నివేదిక ఇచ్చింది. 3 ఏళ్లుగా రెవెన్యూ రాబడిని సాధించడంలో విఫలమైనట్లు పేర్కొంది.